మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్గా ఉన్నారనే ప్రచారం ఉంది ఆ పార్టీ నుంచి. ఎందుకంటే ఒక కారణం కూడా ఉంది దానికి. ఈరోజు సజ్జల భార్గవ్కి కూటమి ప్రభుత్వం లుకౌట్ నోటీస్ ఇచ్చింది. ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నారు. ఆయన ఎక్కడ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసు ఇచ్చున్నారు. చాలా సీరియస్గా పోలీసులు సజ్జల భార్గవ్ కోసం గాలిస్తూ ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే అధికారంలో ఉన్నప్పటికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తన తండ్రి చాటున సజ్జల భార్గవ్ చాలా సీరియస్గా ఆయన వైసీపీ సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టారు. ఉన్నవి లేనివి కల్పించి ఒక అభూత కల్పన సృష్టిస్తూ ఒక గోబెల్స్ ప్రచారమే కాదు, స్థాయి చూడకుండా అటు పవన్ కళ్యాణ, ఇటు లోకేష, అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు, ఇటు వాళ్ళ కుటుంబ సభ్యుల, లేడీస్, మహిళా నేతలు అన్న స్థాయి కూడా లేకుండా ఆయన ఆ స్థాయిలో వాళ్ళ మీద దగ్గరుండి మరి కొంతమందిని పిక్ చేసుకొని మరి ఎలిగేషన్స్ చేయించడం జరిగింది. వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి ఈరోజు అవన్నీ ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా ఈ పాపాల పుట్టలన్నీ పగిలి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కరుగా కూటమి సర్కార్ అయితే వేట మొదలుపెట్టింది. ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు వరుసపెట్టి. సో ఈ క్రమంలోనే ఈరోజు సజ్జల భార్గవ్ కేంద్రంగా చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతోంది. సజ్జల భార్గవ్కి అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో పాటు ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఆల్రెడీ నమోదైన కొన్ని లీక్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చిన్నారు. ఈ క్రమంలోనే సజ్జల భార్గవ్ విషయంలో ఆయన తన కొడుకును గాన అరెస్ట్ చేసినట్లయితే, తన కొడుకు గాన అరెస్ట్ అయినట్లయితే తాను వైఎస్ఆర్సీపీలో ఉండబోను అని సజ్జల తన సన్నిహితుల వద్ద వాపోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సజ్జల భార్గవ్ని ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం వేటాడుతోంది. అంతేకాదు ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు శాపాలుగా మరి ఆయన వెంటబడుతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సజ్జల భార్గవ్ పేరుని తీసుకోవడం కానీ, సజ్జల భార్గవ్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం కానీ, సజ్జల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టుకొని మాట్లాడే ప్రయత్నం కానీ చేయలేదు. ఓవరాల్గా ఆయన మీడియా ముందుకు రావడం, కేసులు పెడుతున్నారంటూ గగ్గోలు పెడతాం, అదే అంశాన్ని తన మీడియాలో రాయించుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా ఈ అంశం తీసుకొని ఈ వీళ్ళ పేర్లు తీసుకొని సజ్జల భార్గవ్ తన కోసం ఆ స్థాయిలో పనిచేసినా ఆయన కోసం ఆ స్థాయిలో తను నిలబడిన పరిస్థితి అయితే లేదనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగానే వైఎస్ఆర్సీపీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నారనే చర్చ కూడా ఉంది. ఇప్పటికే ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాతే అందరి వేళ్లు కూడా సజ్జల వైపే చూపిస్తూ వచ్చాయి. ఈరోజు ఓటమికి సజ్జలే కారణం. పార్టీ ఆ స్థాయిలో ఓటమి అనేది ఎవరికైనా సహజమే. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో కేవలం 11 సీట్లు. గతంలో 2019లో 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతోని సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ కేవలం 11 సీట్లకే పడిపోవడం అనేది మాత్రం నిజంగానే ఒక దారుణమైన ఇష్యూ అనుకోవాలి. చరిత్రలో అసలు దీన్ని ఎవరు కూడా బీట్అవుట్ చేయలేదనుకుంటాను, ఏ పొలిటీషియన్స్ కానీ ఏ పార్టీ కానీ. సో అలా తన పాలనకు అదొక రెఫరెండం, తన పాలనకు అదొక రెప్లికా అనుకోవాలి మొన్న వచ్చిన రిజల్ట్ అనేది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మొన్న ఓడిపోయారో అప్పటి నుంచి అన్ని వేళ్ళు కూడా సజ్జల వైపే చూపిస్తూ ఉన్నాయి. అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టలేదన్న చర్చ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నన్ని రోజులు పార్టీ పరిస్థితి ఇంతే అన్న చర్చ కూడా జరుగుతూ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పార్టీని విడిచి వెళ్ళిన నేతలు, పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు, మొన్న పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, ఈవెన్ గెలిచిన వాళ్ళు కూడా చాలామంది సజ్జల పేరెత్తేనే మండిపడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఒక సఫికేషన్ అయితే ఉంది పార్టీలో. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి సజ్జల కొడుకైన భార్గవ్ విషయంలో మాత్రం అంత కన్సర్న్ చూపించకపోవడం, అది జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ చేస్తున్నారా లేదా పర్సనల్గా సజ్జలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా అనేది పక్కన పెడితే, బట్ తన కొడుకు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది సజ్జల ఆవేదన. సజ్జల తన సన్నిహితుల వద్ద కూడా ఇదే గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది పార్టీలో. నిజంగానే తన కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే తన పార్టీలో ఉండను అని కూడా ఆయన అల్టిమేటం ఇస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో పాపం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాడు ఆయన, వాళ్ళ కొడుకుతో కూడా ఆ స్థాయిలో పని చేయించారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున నిజంగానే సజ్జల భార్గవ్ అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే దెన్ వాట్ అబౌట్ సజ్జల, వాట్ అబౌట్ హిజ్ రిలేషన్ విత్ వైఎస్ఆర్సీపీ అనేది మాత్రం ఇక్కడ చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ పరిస్థితికి కారణం చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ సంస్థల్లో ఆయన సీనియర్ జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతితో ఆయనకి కడప కేంద్రంగా ఒక దగ్గర బంధుత్వం కూడా ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైఎస్తో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో చాలా లేటుగా సజ్జల పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినారు. అప్పటి నుంచి కూడా ఆయన అటు జగన్మోహన్ రెడ్డి పేపర్లోని మీడియాలోని కొన్ని కీలక బాధ్యతలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆయనకి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఆ తర్వాత పార్టీలో కూడా చాలా కీలక భాగస్వామిగా మారారు ఆయన.
తన బ్రదర్ వైపు నుంచి దాల్మియా సిమెంట్స్ తరపు నుంచి కూడా ఆయన బ్రదర్ దివాకర్ రెడ్డికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా కొన్ని మీడియా బాధ్యతలు కానీ కొన్ని పైపైన కొన్ని రిలేషన్స్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు. అప్పటికే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కింది, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఆయన. సో అలా వాళ్ళిద్దరికీ కూడా అటు జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి దగ్గర అయితే ఇటు భారతీరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇలా ఒక 2 గ్రూపుల ఆధిపత్య పోరైతే నడుస్తూ ఉండేది. సజ్జల వర్గం వర్సెస్ విజయసాయిరెడ్డి వర్గం అన్న ఒక సిచ్యువేషన్ ఉండేది లోటస్ పాండ్ కేంద్రంగా. ఆ గ్రూపు ఈ గ్రూపు మధ్య చాలాసార్లు ఈగోస్ సోషల్ మీడియా వేదికగానో లేకపోతే మీడియా వేదికగానో ఒకరి మీద ఒకరు కమెంట్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయత్నం చేసే ఎఫర్ట్ పెట్టినా కూడా ఆ దిశగా అయితే మాత్రం ఆ వర్గ పోరైతే ఆధిపత్య పోరైతే అలాగే కొనసాగుతూ వచ్చింది. చాలాసార్లు సాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ తీసుకురావడానికి సజ్జల వర్గం ట్రై చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయసాయిరెడ్డి మీద మాత్రమే ఫోకస్ పెడుతూ ఆయన్ని ఆ స్థాయిలో ప్యాంపర్ చేసుకుంటూ వచ్చారు. దానికి ఫలితం కూడా 2019లో విజయసాయిరెడ్డి చూపించారు కూడా. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిది అటు మీడియాకి సంబంధించి మీడియాలో వచ్చే వార్తలకు సంబంధించి పార్టీ తరపున పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించేవాళ్ళు, తనే కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించేవాళ్ళు. ఈవెన్ పార్టీ 2014లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కూడా ఆ స్థాయిలో ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు. గతంలో మనం చూసినట్లయితే కొండా సురేఖ లాంటి వాళ్ళు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన సమయంలో ఈయన పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే ఆవిడ వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో మంత్రిగా ఉన్నారు ఆయన క్యాబినెట్లో. అలాంటి మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా తన జగన్మోహన్ రెడ్డి కోసం తన పదవిని వదులుకున్నారు, మంత్రి పదవిని. ఆమె రావడం జరిగింది పార్టీలోకి. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెను డీల్ చేసిన విధానం మీద ఆమె చాలా సీరియస్ కావడం జరిగింది. ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ కూడా ఆమె బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచే సజ్జల మీద అనేక ఆరోపణలు చేసింది ఆవిడ చాలాసార్లు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా. ఇక ఆయన పార్టీలో అలాగే 14లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనా కూడా అలాగే కొన్ని పబ్లిక్ రిలేషన్స్ అదేవిధంగా మీడియా ప్రెస్ మీట్స్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ మీడియా పరంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించి ఏ న్యూస్ రావాలన్నా ఆయనే దాన్ని ఎండార్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక అక్కడి నుంచి మనం చూస్తే 2019 నాటికి వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోర్ టీము ఇన్వాల్వ్మెంట్ ఉంది. 14లో ఓడిపోయిన తర్వాత సాయిరెడ్డి లాంటి వాళ్ళు లైజింగ్ చేయడం జరిగింది. ఇక ఆ స్థాయిలో సాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో అటు రాజ్యసభ సభ్యత్వం కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఒక ప్యాంపర్ చేసిన విధానం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ టీంని వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తలుగా ఒప్పించిన విధానం కావచ్చు, సాయిరెడ్డి నెంబర్ 2 అని పిలిపించుకునేవాళ్ళు పార్టీలో. మిగతా నేతలంతా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే సజ్జల లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ తర్వాత మాత్రమే ఉండేవాళ్ళు. సో ఇక 2019కి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. ఇక ఆయన ఆ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చున్నారు 3 రాజధానుల నిర్ణయం తర్వాత, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయం తీసుకున్న తర్వాత. ఇక ఎప్పుడైతే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగారో ఆ గ్యాప్లోకి సజ్జల రావడంలో సక్సెస్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అదే స్థాయిలో భారతీరెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారు. తనకు దగ్గర బంధువైన కారణంగా ఆయన ప్రధాన సలహాదారుగా నియమించడంలో భారతీరెడ్డి పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే. ఇక ఎప్పుడైతే విజయసాయిరెడ్డి దూరం జరుగుతూ వచ్చారో తన అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డి లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కోవడం కావచ్చు, ఆయన మీద వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలు కావచ్చు, ఎంవివి సత్యనారాయణ లాంటి వాళ్ళతో ఉన్న విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగానే లేనిదాన్ని ఉన్నదానిగా బూచిగా చూపించిన విషయంలో విజయసాయిరెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అది కూడా సజ్జల లాంటి వాళ్ళ కారణంగానే పక్కన పెట్టారనే చర్చ కూడా చాలా రోజుల పాటు జరుగుతూ వచ్చింది, ఇప్పటికీ ఉంది ఆ విషయం పార్టీలో. ఇక సజ్జలాన్ని చూసినట్లయితే ఆయనకి ప్రధాన సలహాదారు పదవి దక్కింది. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి దాదాపు 150 మంది సలహాదారులుగా పనిచేశారు. వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే ప్రధాన సలహాదారు. బట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల సలహాలు ఎంతవరకు తీసుకుంటారు తీసుకోరు అనేది మనం పక్కన పెడితే బట్ అన్నీ తానే ప్రభుత్వాన్ని నడిపించడంలో సజ్జలు సక్సెస్ అయ్యారు కూడా. ఎందుకంటే అన్ని వేళ్ళు కూడా ఆయన వైపే చూపించాయి చాలాసార్లు. సజ్జల సకల శాఖ మంత్రి అంటూ కూడా ఆయన కింద ఉన్న మంత్రులు కూడా ఎన్నోసార్లు కమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బొత్స లాంటి సీనియర్ నేత, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు ఒక దశలో, కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసిన సమయంలో. అలాంటి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ తీసుకుంటే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇదొక ఉదాహరణ మాత్రమే. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తరపున రివ్యూలు చేసేవాళ్ళు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఈయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఈయన చర్చలు జరుపుతూ ఉండేవాళ్ళు. అలా ప్రతి మంత్రి శాఖలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేది.
నియోజకవర్గాల మీద కూడా ఆయన డిమాండ్ ఎక్కువగా పనిచేసేది. కాన్స్టిట్యున్సీలో కూడా పూర్తి స్థాయిలో ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడం కానీ, ఎవరైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లకుండా తనే వాటిని సాల్వ్ చేసి పంపించే ప్రయత్నం కానీ, ఇలా జగన్మోహన్ రెడ్డికి ఏది తెలియకుండా చేశారు సజ్జల అనేది ఒక చర్చ ఉన్నప్పటికీ, బట్ సకల శాఖ మంత్రి అని పిలిపించుకున్నారు ఆయన. కేవలం ప్రత్యర్థులే కాదు, విత్ ఇన్ ద పార్టీలో కూడా ఆయన అలా కమెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలోనే మనం చూసినట్లయితే అనేక రకాల ఆరోపణలు సజ్జలను చుట్టుముడుతూ వచ్చాయి. ప్రత్యేకించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల సమయంలోనే రావడం జరిగింది. ఆ టైంలో నలుగురు ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ఆనం దాకా, ఉండవల్లి శ్రీదేవి దగ్గర నుంచి మేకపాటి చంద్రశేఖర్ దాకా పార్టీని విడిచి వెళ్ళిపోయినారు. జగన్ పక్కనే ఉండి లాస్ట్ మినిట్ వరకు కూడా క్రాస్ ఓటింగ్ వేస్తుంటే అది వైఎస్ఆర్సీపీలో ఎవరూ గమనించలేకపోయినారు. అలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే కోటమిరెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సజ్జల వైపే వేళ్ళు చూపించారు. దీనికి అంతటికీ కూడా కారణం సజ్జలానే అంటూ కూడా ఎన్నోసార్లు కోటమిరెడ్డి లాంటి వాళ్ళు మండిపడడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ పరిణామాల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో సజ్జల భార్గవ్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి కొంత అమౌంట్, కొంత నిధులు ప్రభుత్వం వైపు నుంచి సోషల్ మీడియా కేటాయించడం, తనకు నచ్చిన వాళ్ళందరినీ కూడా భార్గవ్ రెడ్డి పిక్ చేసుకునే ప్రయత్నం చేయడం, భార్గవ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఎజెండా తీసుకుంటే ఆ ఎజెండాను భార్గవ్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం, కొన్ని ఛానల్స్ని యూట్యూబర్స్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇలా నువ్వా నేనా అన్న తేడా లేకుండా, మహిళల పురుషుల అన్న తేడా లేకుండా, అది చంద్రబాబు నాయుడు సతీమణి, పవన్ కళ్యాణ్ పిల్లల అన్న తేడా లేకుండా ఆ స్థాయిలో వాళ్ళని హైర్ చేసుకుని మనుషుల్ని మాట్లాడేయడం కానీ, అలా ఒక వికృత క్రీడను నడిపించారు సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవ్ కేంద్రంగా. ఎప్పుడైతే ఈ రోజున ఇవన్నీ కూడా జనంలో కూడా అసహ్యానికి కారణమయ్యాయి, ఆ స్థాయిలోని ఒక వెండట్టాన్ని కానీ, ఆ స్థాయిలో ఒక వికృతాన్ని కానీ జనం కూడా తీసుకోలేకపోయినారు. అందుకే 11 సీట్లకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఇక కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ తర్వాత ఈరోజు అన్ని వేళ్ళు కూడా మళ్ళీ సజ్జల వైపే చూపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ దగ్గర ఉన్నన్ని రోజులు కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునే పరిస్థితే లేదన్న చర్చ జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ పేరుతోనే అటు ఇటు మార్చిన వాళ్ళు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, ఈవెన్ గెలిచిన వాళ్ళు కూడా సజ్జల్ని టార్గెట్ చేస్తూనే విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్లో సజ్జల్ని కొంత జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈవెన్ పార్టీ ఆఫీస్ దాడి విషయంలో మొన్నే సిఐడి ఎంక్వైరీ కూడా ఎదుర్కొన్నారు ఆయన. ఇక ఈ క్రమంలోనే సజ్జల భార్గవ్కు సోషల్ మీడియాకి సంబంధించి కుటుంబ సర్కార్ నోటీసులు ఇచ్చింది, లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చింది. ఆయన విదేశాలకు పారిపోకుండా ఆయన కోసం పోలీసులు జల్లెలు పెడతా ఉన్నారు. ఏపీ పోలీసులు ఎక్కడ ఉన్నారు సజ్జల భార్గవ్ అని. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా స్మార్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా సజ్జల భార్గవ్ని ఏదైతే తాను కాపాడుతానో, తనకి లీగల్ సపోర్ట్ చేస్తానో, సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేస్తే ఊరుకోమని జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఒక కామెంట్ చేయలేదు. ఇదే నందిగం సురేష్ కోసం ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సపోర్ట్గా జైలుకి వెళ్ళడం జరిగింది. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏకంగా సజ్జల భార్గవ్ రెడ్డికి ఆ స్థాయిలో కేసులు ఎదురవుతుంటే ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటా ఆయన అరెస్ట్ చేస్తే ఊరుకోమంటూ కూడా ఒక చిన్న కమెంట్ చేయకపోవడం మాత్రం సజ్జలను కానీ ఆయన సన్నిహితులను కానీ నిజంగా వాళ్ళని బాధిస్తోంది. వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు. సో తన కొడుకుని కానీ నిజంగా అరెస్ట్ చేసినట్లయితే తన కొడుకును కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయకపోయినట్లయితే తాను వైఎస్ఆర్సీపీలో ఉండను అని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అల్టిమేటం ఇస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డితో నిజంగానే గ్యాప్ మెయింటైన్ చేస్తున్న చర్చ కూడా ఉంది. మరి సజ్జల భార్గవ్ను అరెస్ట్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు వరుసపెట్టి నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని కాపాడే ప్రయత్నం అయితే చేయలేదు జగన్మోహన్ రెడ్డి, బట్ ఆయన మీడియాలో మాత్రం రోజు ఒక వార్త వస్తూ ఉంటుంది దాన్ని ఖండిస్తూ. అయితే వాళ్ళని పేరు తీసుకొని మరి, లేకపోతే ఒక వర్రానో లేకపోతే ఒక బోరుగడ్నో ఒక పేర్లు తీసుకొని మరి వాళ్ళని ఖండించే ప్రయత్నం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ వాళ్ళ కోసం జైలుకి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేయట్లేదు. అలాంటిది ఇక ఏకంగా సజ్జల భార్గవ్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మౌనాన్నే పాటిస్తూ ఉన్నారు. ఆ పార్టీ తరపున మాట్లాడుతున్న నేతలు ఎవరు కూడా భార్గవ్ అరెస్టు చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ కూడా మాట్లాడట్లేదు. ఈ విషయంలో మాత్రం సజ్జల చాలా సీరియస్గా ఉన్నారని చర్చ ఉంది. తన కొడుకు అరెస్ట్ అయితే తాను మాత్రం పార్టీలో ఉండను, తనక జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సలహాదారుగా కూడా పనిచేయను అని చెప్పి కూడా ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. సో ఓవరాల్గా నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తల్లిని చెల్లినే పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డికి సజ్జల కొడుకు ఒక లెక్కలోకి ఉంటారని కూడా మనం అనుకో. మరి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకుతో పాటు పార్టీని వీడే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.